నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ఈ నెల 30వ తేదీన గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. క్రీడల అనంతరం క్రీడల్లో పాల్గొన్న వికలాంగులకు టీ-షర్ట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పారా స్పోర్ట్స్ కమిటీ ప్రెసిడెంట్ టీసీ మాల్యాద్రి నాయుడు, కార్యదర్శి యాదగిరి, దివ్యాంగుల నేత ఆవుల నాగేంద్ర మీడియాతో మాట్లాడారు. దివ్యాంగుల్లోని క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు పారా స్పోర్ట్స్ చక్కని వేదిక అని తెలిపారు. ఇందుకు ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర స్థాయిలో గెలిచి జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొని ప్రతిభ కనపర్చిన దివ్యాంగ క్రీడాకారులకు నగదు బహుమతులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిఆర్సి అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, దివ్యాంగ సంఘాల నేతలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో ఈ పారా క్రీడలో నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 150 మందితో ఈరోజు క్రీడల ఎంపికలు జరిగాయి. ఈ క్రీడల్లో జిల్లా స్థాయిలో ఎంపికైన వారిని జనవరి 30న గుంటూరు జరిగే రాష్ట్ర స్థాయి క్రీడలకి వారిని తీసుకెళ్తాము. అదేవిధంగా రాష్ట్రంలో సెలెక్ట్ అయిన వాళ్ళని కూడా చెన్నై వేదికగా జరిగే జాతీయ క్రీడల్లో కూడా వారు రాణించడానికి కూడా అవకాశం ఉంటుంది. మాకు ఈ అవకాశం ఈ క్రీడలను ఇక్కడ నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించిన డిఎస్డిఓ ఇతిరాజ్ సార్కి, వాళ్ళ సిబ్బంది గారికి, అదేవిధంగా ఏడీ డిజేబుల్ వెల్ఫేర్, అదేవిధంగా సక్షం వారికి, సిఎస్ఆర్ సెంటర్ వారికి కూడా ప్రత్యేక సలహాలు తీసుకుంటా ఉన్నాను. దివ్యాంగులు పారా క్రీడల్లో ముందుకు రాణించడం అనేది అభినందనీయం. అదే కాకుండా ఈ రోజు జిల్లా మొత్తం మీద మా దివ్యాంగుల నాయకులందరూ కూడా ఇక్కడ విచ్చేసి వారి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. అందరూ కూడా పేరున కూడా నమస్కారం తెలుసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పునాది లాంటి వారు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద కోటేశ్వరరావు గారు, వారు ఇప్పుడు గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి రామస్వామి గారు, మా షాప్ ఎండి గిరీష్ గారు, అదేవిధంగా షాప్ చైర్మన్ రవినాయుడు గారు, మరి మంత్రివర్యులు రామప్రసాద్ రెడ్డి గారు, అందరూ కూడా పేరున కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాము. ఈ రోజు ఎక్కువ మంది వచ్చి ఈ రోజు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఈ జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా రేపు 30వ తారీఖున రాష్ట్ర స్థాయిలో క్రీడలు కూడా తీసుకెళ్తాము. మరి అందరూ కూడా రాణించాలి. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం కూడా చాలా ఉత్సాహంగా ఉంది ఈ పారా క్రీడలని మరి ముందుకు తీసుకెళ్లాలని. ఎందుకంటే ఈ రోజు ఉద్యోగ అవకాశాలు కూడా ఈ క్రీడల కోటలో 3 నుంచి 4% కూడా మరి ఉద్యోగ రిజర్వేషన్లు పెంచిన ఘనత కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రభుత్వం కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అదే విధంగా ఈ రోజు 200 కోట్లతో విశాఖపట్నం వేదికగా ఒక క్రీడా హబ్ ను ఏర్పాటు చేసి అక్కడ అత్యాధునిక సౌకర్యాలతో క్రీడా శిక్షణలు, అదే విధంగా మరి హాస్టల్స్ ను కూడా ఏర్పాటు చేసి ఈ పారా క్రీడలను కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. వారికి కూడా మరి లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా చంద్రబాబు గారికి కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు ఎక్కడ పడినా కూడా క్రీడా మైదానాన్ని అన్ని కూడా అత్యాధునిక సౌకర్యాలతో మరి అన్ని రకాలుగా అభివృద్ధి చేసి డెవలప్ చేసి ఈ క్రీడలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా మరి సిద్ధంగా ఉంది. మరి ఆ ప్రభుత్వం తరపున కూడా వారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు మా జిల్లా కార్యదర్శి కటారి యాదగిరి గారు, ఆయన కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్, అదేవిధంగా భవానీ ఆ అమ్మాయి కూడా నెల్లూరు నుండి ఇంటర్నేషనల్ ప్లేయర్ గా పైస్థాయికి ఎదిగింది. వీళ్ళందరూ కూడా రామ్ తేజ అందరూ కూడా సురేష్ అందరూ కూడా వచ్చారు. అందరిని కూడా నేషనల్ స్థాయి కూడా తీసుకెళ్లేదని కూడా మా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ నెల్లూరు వారు మేము సిద్ధంగా ఉన్నాం. క్రీడలను ప్రోత్సహిస్తాం. అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరి దగ్గర తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అందరికీ నమస్కారం. ఈ రోజు జిల్లా స్థాయి క్రీడా పోటీలు పారా అథ్లెటిక్స్ క్రీడా పోటీలు జరిగినాయి. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ నెల 30వ తేదీన రాష్ట్ర స్థాయి గుంటూరు వేదికగా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలో పాల్గొంటారు. అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు వచ్చే నెల 17వ తేదీ నేషనల్స్ లెవెల్లో చెన్నైలో పాల్గొంటారు. కానీ ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జిల్లా స్థాయిలో కూడా దాదాపు 150 మంది పాల్గొన్నారు. కానీ నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని ట్రస్టులు గాని, అన్ని సేవా సంస్థలు గాని, మిగతా వీళ్ళందరూ సహకారంతో జిల్లా స్థాయిని క్రీడా పోటీలు ఇంత ఘన విజయంగా సాధించాము. అలాగే వీళ్ళు ఇప్పుడు రేపు మేము పేర్లు అనౌన్స్మెంట్ చేసిన వాళ్ళ పేర్లు రాష్ట్ర స్థాయి గేమ్స్ లో వాళ్ళు ఖచ్చితంగా పాల్గొనాలి. ఎందుకంటే ఒకసారి పేరు ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక క్రీడా పోటీలో పాల్గొనాలి. ఇంత ఘన విజయం సాధించిన వాళ్ళందరికీ ఇక్కడ వచ్చిన పేరున నా కృతజ్ఞతలు చేస్తున్నాను. ధన్యవాదాలు. నెల్లూరు జిల్లాలో దివ్యాంగుల కోసం పారా స్పోర్ట్స్ జిల్లా వారు ఈరోజు క్రీడలు నిర్వహించడం, వారిని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో వాళ్ళ ప్రత్యేకమైనటువంటి ప్రతిభను వెలికి తీసి వారి యొక్క భవిష్యత్తుకు దోహదపడుతున్నందుకు పారా స్పోర్ట్స్ వారి మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. అలాగే పారా స్పోర్ట్స్ ను ఇంత ఛాలెంజ్ గా తీసుకుని ఈ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా స్పోర్ట్స్ నిర్వహించినటువంటి ఈ జిల్లా టీమ్ కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే పారా స్పోర్ట్స్ కు పెద్దపీట వేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
Lord. Please subscribe to N3 TV. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.